ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఒక న్యాయ విద్యార్థి. దేశంలోనే అత్యంత ముఖ్యమైన కేసు విచారణ జరుగుతోంది. అది చూడాలని మీరు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆసక్తిగా ఉంటుంది కదా. అవును. కాని తీరా అక్కడికి వెళ్ళాక కోర్టు గది మొత్తం కిక్కిరిసిపోయింది. మిమ్మల్ని లోపలికి రానివ్వలేదు. స్వప్నిల్ త్రిపాఠి అనే విద్యార్థికి సరిగ్గా ఇదే జరిగింది. ఈ సంఘటన చిన్నదే అనిపించినా ఇది చాలా పెద్ద రాజ్యాంగపరమైన ప్రశ్నను ముందుకు తెచ్చింది. కరెక్ట్. దేశ అత్యున్నత న్యాయస్థానం మూసివేసిన తలుపుల వెనుక పని చెయ్యచ్చా? మన రాజ్యాంగం దీనికి అనుమతిస్తోందా? సరిగ్గా అదే ప్రశ్న స్వప్నిల్ త్రిపాఠి వర్సెస్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కేసులో కోర్టు ముందుకొచ్చింది. ఆ తీర్పుతో మన న్యాయ వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. అంటే న్యాయస్థానాల్లోకి కెమెరాలను తీసుకురావడం గురించి. ఈరోజు మనం దాని గురించే లోతుగా చర్చిద్దాం. అసలు ఈ బహిరంగ న్యాయస్థానం అంటే ఓపెన్ కోర్ట్ అనే ఆలోచన ఎక్కడ్నుంచొచ్చింది? ఈ భావన కొత్తదేం కాదు, మన రాజ్యాంగంలోనే ఉంది. ఆర్టికల్ 145(4)లో, అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 327లో దీని గురించి చాలా స్పష్టంగా చెప్పారు. అంటే సాంప్రదాయకంగా ఎవరైనా కోర్టుకు వచ్చి విచారణ చూడొచ్చని అర్థం, అంతేనా? అవును. కాని ఈ కేసులో కోర్టు ఒక అడుగు ముందుకు వేసింది. ఈ డిజిటల్ యుగంలో కేవలం భౌతికంగా కోర్టు గదిలోకి రావడం మాత్రమే యాక్సెస్ కాదు అంది. ఓ అలాగా. అవును. అసలైన యాక్సెస్ అంటే వర్చువల్ యాక్సెస్ కూడా అందులో భాగమే అని చెప్పింది. ఒక్క నిమిషం. అంటే కోర్టు తలుపులు తెరవడమంటే ఇంటర్నెట్ ద్వారా కూడా తెరవడమే అని కోర్టు అంటోందన్నమాట. ఇది కేవలం న్యాయవాదులకు, విద్యార్థులకేనా, లేక సాధారణ పౌరులకు కూడా వర్తిస్తుందా? అక్కడే అసలు విషయముంది. కోర్టు దీన్ని మన ప్రాథమిక హక్కులతో ముడిపెట్టింది. మన ప్రాథమిక హక్కులతోనా? అవునండి. ముఖ్యంగా 2 హక్కులు. మొదటిది ఆర్టికల్ 19(1)(a) కింద మనకు ఉన్న తెలుసుకునే హక్కు. రైట్ టు నో. కరెక్ట్. తమను ప్రభావితం చేసే చట్టాలపై కోర్టులో ఏం జరుగుతోందో తెలుసుకునే హక్కు ప్రజలకుంది. ఇక రెండవది ఆర్టికల్ 21 కింద న్యాయాన్ని పొందే హక్కు. న్యాయం జరగడమే కాదు, అది అందరికీ కనిపించేలా జరగాలి. అప్పుడే దానికి విలువ. వావ్! అంటే పారదర్శకత అనేది మన ప్రాథమిక హక్కులో భాగమనమాట. ఈ తీర్పులో జస్టిస్ చంద్రచూడ్ చెప్పిన ఒక వాక్యం బాగా ప్రాచుర్యం పొందింది కదా. అవునవును. సన్లైట్ ఈజ్ ద బెస్ట్ డిసిన్ఫెక్టెంట్. అంటే సూర్యరశ్మి ఉత్తమ క్రిమిసంహారిణి అని. దానర్థమేంటి? ఒక వ్యవస్థలోకి వెలుతురు ప్రసరించినప్పుడు, అంటే పారదర్శకత ఉన్నప్పుడు, లోపల ఉన్న తప్పులు, అవకతవకలు వాటంతటావే తొలగిపోతాయి. ఇది జవాబుదారీతనాన్ని పెంచుతుంది, ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తుంది. నిజమే. కానీ ఇక్కడొక సున్నితమైన ప్రశ్న కూడా ఉంది కదా. అన్ని కేసులను ఇలా ప్రత్యక్ష ప్రసారం చేస్తే కొందరి గోప్యతకు, అదే ప్రైవసీకి ఇబ్బంది కలగదా? చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఉదాహరణకు కుటుంబ తగాదాలు లేదా లైంగిక వేధింపుల కేసులు లాంటివి. ఖచ్చితంగా. ఇక్కడే కోర్టు చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. వారొక స్పష్టమైన బ్యాలెన్స్ సృష్టించారు. పారదర్శకత అనేది నియమం, కాని గోప్యత అనేది ఒక ముఖ్యమైన మినహాయింపు. అంటే ఎలా? రాజ్యాంగపరమైన ప్రాముఖ్యత ఉన్న కేసుల విచారణలు ప్రత్యక్ష ప్రసారం చెయ్యాలి. కాని వైవాహిక వివాదాలు, పోక్సో కేసులు, అంటే పిల్లలపై లైంగిక దాడులకు సంబంధించినవి, లేదా జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలలో ప్రత్యక్ష ప్రసారం ఉండదు. ఓకే. బాధితుల గౌరవాన్ని కాపాడ్డానికి ఈ మినహాయింపులిచ్చారన్నమాట. సరిగ్గా. ఈ 2018 నాటి తీర్పు ప్రభావం మనమిప్పుడు స్పష్టంగా చూస్తున్నాం. ఆర్టికల్ 370 రద్దు కేసుగాని, స్వలింగ వివాహాల కేసుగాని లక్షలాది మంది యూట్యూబ్లో ప్రత్యక్షంగా చూశారు. అవును. ఇది న్యాయ వ్యవస్థను ప్రజల ఇళ్లలోకి, వాళ్ల ఫోన్లలోకి తీసుకువచ్చింది. ఒకప్పుడు న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య జరిగే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా సామాన్యుల మధ్య కూడా జరుగుతోంది. ఇది చాలా పెద్ద మార్పు. ముగింపుగా ఈ మొత్తం చర్చ నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలేంటి? సాధారణ ప్రజలకు, అలాగే న్యాయ నిపుణులకు దీనివల్ల కలిగే బాధ్యత ఏమిటి? సాధారణ ప్రజలకు ఈ లైవ్ స్ట్రీమింగ్ అనేది జవాబుదారీతనాన్ని డిమాండ్ చేసే ఒక శక్తివంతమైన సాధనం. అలాగే కోర్టుల గురించి వచ్చే తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి ఇది సహాయపడుతుంది. మరి న్యాయ నిపుణుల సంగతి? ఇక న్యాయ నిపుణుల విషయానికొస్తే బహిరంగ న్యాయమనేది ప్రామాణికమే. కాని సున్నితమైన కేసులలో తమ క్లయింట్ల గోప్యతను కాపాడటానికి వారు చురుకుగా మినహాయింపులను కోరాలి. ఆ బాధ్యత ఖచ్చితంగా వారిపై ఉంది. అంటే ఇప్పుడు స్వప్నిల్ త్రిపాఠి లాంటి విద్యార్థి కోర్టు బయట నిలబడాల్సిన అవసరం లేదు.
తన రూమ్ నుంచే దేశ అత్యున్నత న్యాయస్థానంలో భాగం కాగలడు. అవును, టెక్నాలజీ ఆ అవకాశమిచ్చింది. అయితే వెళ్లే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న. న్యాయస్థానాలు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తున్న ఈ తరుణంలో న్యాయ ప్రక్రియను ప్రత్యక్షంగా చూస్తున్న ప్రజలపై ఎలాంటి కొత్త బాధ్యతలు పడతాయి?